నమస్తే సకులు. ఈరోజు కథ పేరు పందెం భీమయ్య. ఎలాంటి పందెమైనా వేసి నెగ్గగలడు అని భీమయ్యకు పేరు ఉండేది. ఒకరోజు అతను ఎల్లయ్య అనే వాడితో మాట్లాడుతూ ఉండగా ఆ ఊరి మునసబు ప్రసక్తి వచ్చింది. మునసబు ధర్మాత్ముడు అన్నాడు ఎల్లయ్య. ఆయనేం ధర్మాత్ముడు, అందరి దగ్గర లంచాలు తీసుకుని తెగబలిశాడు. అందుకే నేను రోజు చెడామడా తిడుతూ ఉన్నా పల్లెత్తు మాట అనకుండా పడతాడు అన్నాడు భీమయ్య. మునసబు పరమ కోపిష్టి. ఈ సంగతి ఎల్లయ్యకు తెలుసు. అందుకని వాడు భీమయ్య మాటలు నమ్మను అన్నాడు. పందెం ఖాయమన్నాడు భీమయ్య. మునసబు పరమ కోపిష్టి. ఈ సంగతి ఎల్లయ్యకు తెలుసు. అందుకని వాడు భీమయ్య మాటలు నమ్మనన్నాడు. పందెం ఖాయమన్నాడు భీమయ్య. అయితే నేను వింటూ ఉండగా నువ్వు మునసబును తిట్టాలి. మునసబు నీ తిట్లు పడాలి. అలా జరిగేటట్టుంటే నేను నీకు 100 రూపాయలు ఇస్తాను అన్నాడు ఎల్లయ్య. సరే అయితే స్నానం చేసి వస్తా ఉండు అని భీమయ్య లోపలికి పోయి కాసేపటికి బయటికి వచ్చి, నేను మునసబును తిడుతుంటే నువ్వు ఒక్క మాట కూడా మాట్లాడకూడదు మరి అన్నాడు. ఎల్లయ్య సరే అన్నాడు. ఇద్దరూ కలిసి కొంత దూరం వెళ్ళాక భీమయ్య ఎల్లయ్యతో, పందెం నెగ్గడానికి నా పద్ధతులు నాకుంటాయి. ముందు నన్ను వెళ్ళని, కాసేపు ఆగి నువ్వు రా. నువ్వు వచ్చేసరికి నేను మునసబును రకరకాలుగా తిడుతూ ఉంటాను. ఆయన అవన్నీ శాంతంగా వింటుంటాడు అన్నాడు. ఎల్లయ్య సరేనని వెనక్కి తగ్గాడు. మునసబుకు డబ్బు కక్కుర్తి లేదని, ఎంత డబ్బిచ్చినా తిట్లు పడరని వాడికి తెలుసు. కొంచెం సేపు ఆగి ఎల్లయ్య మునసబు ఇంటికి వెళ్ళేసరికి భీమయ్య మునసబును నానా మాటలు అంటున్నాడు. నువ్వు లంచగొండివి. ఊళ్ళో నువ్వు చేసే అన్యాయాలకు అక్రమాలకు అంతులేదు. నువ్వు పోతే తప్ప ఈ ఊరు బాగుపడదు. మునసబు శాంతంగా భీమయ్య అనే మాటలు వింటూ, అనవసరంగా ఆవేశపడకు భీమయ్య, నువ్వు కాసేపు అలా కూర్చో, స్థిమితపడు, మజ్జిగ తాగి వెళ్దువు అన్నాడు. భీమయ్య వినిపించుకోకుండా రెచ్చిపోతున్నాడు. ఎల్లయ్య ఈ చిత్రం చూస్తూ అలాగే నిలబడ్డాడు. పరమ కోపిష్టి అని పేరుపడ్డ మునసబు అన్ని మాటలు పడి అంత శాంతంగా ఉండడం చూసి వాడికి చాలా ఆశ్చర్యం కలిగింది. ఒకవేళ మునసబు నిజంగా అక్రమాలు చేస్తున్నాడేమో అన్న అనుమానం కూడా వాడికి కలిగింది. ఈ ఆలోచన రాగానే వాడు బాధపడ్డాడు. ఎందుకంటే వాడికి మునసబు అంటే ఎంతో భక్తి. తిట్టి తిట్టి అలసిపోయి కాసేపటికి చతికిల పడ్డాడు భీమయ్య. భీమయ్యకు మజ్జిగ ఇవ్వమని మునసబు తన పెళ్ళానికి కబురు పెట్టాడు. ఆవిడ భీమయ్యకు మజ్జిగ తెచ్చి ఇస్తూ వాడి చేతిలో 100 రూపాయలు పెట్టింది. ఆ డబ్బులేమిటే అని మునసబు అడిగాడు. ఎల్లయ్యకు మీరంటే ఎంతో భక్తి గౌరవం కదా, మిమ్మల్ని ఎవరైనా పల్లెత్తు మాట అంటే సహించలేడు కదా. ఆ మాటే నేను అనేసరికి భీమయ్య అదేమీ లేదని, మిమ్మల్ని ఎవరైనా తిట్టినా వాడు చూస్తూ ఊరుకుంటాడని అన్నాడు. 100 రూపాయలు పందెం కాసి ఓడిపోయాను అన్నది మునసబు భార్య. మునసబు ఎల్లయ్య కేసు తిరిగి, ఏరా ఎల్లయ్య, భీమయ్యకు పిచ్చి పట్టినట్టు నీకు తెలిసేమిటి అని అడిగాడు. ఎల్లయ్య ఆశ్చర్యంగా, భీమయ్యకు పిచ్చేమిటండి అన్నాడు. నీకు తెలీదా, వీడికి ఉన్నట్లుండి తిక్కరేగుతుందని, అప్పుడు ఎవరిని పడితే వాళ్ళ నోటికి వచ్చిన మాటలు అంటాడని, ఎవరు ఎదురు చెప్తే మరీ రెచ్చిపోతాడని, శాంతంగా సర్ది చెప్పి కాస్త మజ్జిగ దాహం తీరిస్తే తేరుకొని మళ్ళీ మామూలు మనిషి అవుతాడని కొంతసేపటి క్రితం ఒక మనిషి వచ్చి నాకు చెప్పి వెళ్ళాడు అన్నాడు మునసబు. ఇలా 4 రోజుల నుంచి జరుగుతున్నదటుగా అన్నది మునసబు భార్య. భీమయ్య స్నానం చేస్తాను అని లోపలికి వెళ్ళి సమయంలో ఈ అబద్ధం మునసబుకు చేరవేసి ఉంటాడని ఎల్లయ్య గ్రహించాడు. వాడు నోరు తెరిచేలోగా భీమయ్య వాడిని సమీపించి 100 రూపాయలు తీసుకుని మెరుపు వేగంతో అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. తర్వాత మునసబు ఎల్లయ్య ద్వారా నిజం తెలుసుకుని ఈ విషయం తనకు చెప్పకపోగా నిలబడి చోద్యం చూస్తూ ఉండిపోయినందుకు ఎల్లయ్య మీదనే చిందులు తొక్కాడు. మరొక కథ, వరద బాధితులు. చంద్రపురాన్ని ఏలే ప్రతాప మహారాజు ఒక పర్యాయం చెప్పుడు మాటలు విని ఒక అమాయకుడికి అన్యాయంగా ఉరిశిక్ష విధించాడు. తర్వాత అసలు విషయం బయటపడింది. కానీ అప్పటికే ఆ అమాయకుడు ఉరి తీయబడ్డాడు. ఈ సంఘటన మహారాజు హృదయాన్ని కలిచివేసింది. అప్పటి నుంచి ఆయన చెప్పుడు మాటలు వినడం పూర్తిగా మానివేయటమే కాక, ఎవరైనా ఫిర్యాదులు తన దాకా తీసుకువస్తే కఠినంగా శిక్షించేవాడు. ఎవరిని గురించి చెడ్డగా మాట్లాడకూడదు అన్నది ఆయన శాసనం. ప్రతాపుణ్ణి మంత్రి ఒకసారి ఇలా హెచ్చరించాడు. మహాప్రభు, చెప్పుడు మాటలు వినడం తప్పు కాదు, విని నమ్మడమే తప్పు. తమరు ఫిర్యాదులు వినని పక్షంలో దేశంలో అవినీతి ప్రబలిపోతుంది. అవినీతికి పాల్పడినవాడు రాజ్యశాసనాన్ని ధిక్కరించిన వాడి కిందే లెక్క. నా కొలువులోని అధికారులందరూ విశ్వాసపాత్రులు. వారిపై నాకు ఎంతో నమ్మకం ఉంది అన్నాడు ప్రతాపుడు.
ఇలా ఉండగా దేశంలో ఒక ప్రాంతాన విపరీతంగా వర్షాలు కురిసి నదులు పొంగి వరదలు వచ్చాయి. నదీ తీరంలో ఉన్న వీరవరం, ధీరవరం, సూరవరం బాగా దెబ్బతిన్నాయి. ఎందరివో ఇళ్ళు కూలిపోయాయి. ఆస్తి బాగా నష్టమైపోయింది. ప్రతాపుడు స్వయంగా వెళ్ళి ఆ 3 గ్రామాలు చూసి వచ్చాడు. అక్కడ జరిగిన అపార నష్టం ఆయన మనసును కలవరపెట్టింది. 3 గ్రామాలకు 3 ప్రత్యేక అధికారులను నియమించి ఒక్కొక్కరికి ₹1,00,000 వరహాల చొప్పున ఇచ్చి ప్రజలకు సహాయపడమని చెప్పాడు. ఆ విధంగా వీరవరానికి వీరసేనుడు, ధీరవరానికి ధీరసేనుడు, సూరవరానికి సూరసేనుడు వెళ్ళారు. వీరవరం ప్రజలు బొత్తిగా అమాయకులు. వీరసేనుడు అక్కడ తనకై ఒక పెద్ద భవంతిని నిర్మించుకుని స్వల్ప ధరలకు అక్కడ వ్యవసాయ యోగ్యమైన భూములన్నీ కొనేసి తన వాళ్ళందరినీ అక్కడికి చేర్చాడు. ఈ విధంగా ఊరి వాళ్ళందరూ కూలి జనం అయిపోయారు. రాజు చేసిన సాయం గురించి మాట మాత్రంగా అయినా ప్రజలకి చెప్పలేదు. ధీరవరంలో అప్పటి వరకు ప్రజలను పీడించి బతుకుతున్న ఒక దుష్టబుద్ధితో చేతులు కలిపాడు ధీరసేనుడు. ఇద్దరూ కలిసి ఆ ఊరిని చిరిసగం పంచుకుని రాజు ఇచ్చిన ధనంతో విలాసభోగాలు అనుభవించసాగారు. ఇక్కడి ప్రజలకు కూడా రాజుగారి సహాయం గురించి తెలియదు. సూరవరాన్ని కుబుద్ధి, దుర్బుద్ధి అనే 2 దుర్మార్గులు పీడిస్తూ ఉండేవాళ్ళు. సూరసేనుడు వాళ్లతో కలిసి ఊరిని 3 భాగాలుగా చేసుకుని పంచుకుని హాయిగా కాలం గడపసాగాడు. పాపం అక్కడి ప్రజలకు రాజుగారు సాయం చేసిన సంగతి తెలియదు. ఈ 3 గ్రామాల గురించి మంత్రి ఎప్పటికప్పుడు సమాచారం సేకరిస్తూనే ఉన్నాడు. ఆయనకు వచ్చే వార్తలు ఎంతో కలవరపరిచేవిగా ఉన్నాయి. కొన్ని నెలలు గడిచాక మంత్రి ప్రతాపుడితో, ప్రభు, తమరు 3 గ్రామాలకు 3 లక్షల వరహాలు సహాయం చేశారు. ఆ సొమ్ము ఎలా వినియోగపడిందో తెలుసుకోవడం మంచిది కదా అన్నాడు. మంచిదే, ఎవరినైనా పంపి తెలుసుకుని రమ్మనండి. అయితే అధికారులపై నేరారోపణ చేయడానికి ప్రయత్నిస్తే మాత్రం శిక్ష కఠినంగా ఉంటుంది అన్నాడు ప్రతాపుడు. మంత్రి పంపిన చమత్కారుడు అనేవాడు వెళ్ళి అక్కడి పరిస్థితులను చూసి వచ్చి మంత్రికి చెప్పాడు. మంత్రి ఆ వివరాలన్నీ విని పరిస్థితి మరీ ఇంత దారుణంగా ఉన్నది అనుకోలేదు. ఫిర్యాదులు లేవని అధికారులు మరీ విర్రవీగిపోతున్నారు. ఇలా అయితే దేశంలో సంక్షోభం పుట్టడానికి మరెంతో కాలం పట్టదు. ఈ వివరాలన్నీ రాజుకి ఎలా చెప్పాలో తెలియడం లేదు అన్నాడు. చమత్కారుడు తాను రాజుతో అసలు విషయం తెలివిగా చెబుతాను అన్నాడు. నీ ఇష్టం, రాజుకి కోపం వస్తే నీకు కఠిన శిక్ష తప్పదు, జాగ్రత్త అన్నాడు మంత్రి హెచ్చరికగా. దేశక్షేమం కోసం ఆ మాత్రం ప్రమాదంలో తలదూర్చక తప్పదు అని చమత్కారుడు రాజును కలుసుకున్నాడు. ఆ 3 గ్రామాలు ఎలా ఉన్నాయి అని రాజు అడిగాడు. తమ దయ వల్ల అంతా బాగానే జరిగింది ప్రభు. కానీ ప్రభువులు కోపగించుకోనంటే ఒక చిన్న విషయం మనవి చేసుకోవాలి అన్నాడు చమత్కారుడు. ఎవరి మీదనైనా నేరారోపణ చేశావో శిక్ష చాలా కఠినంగా ఉంటుంది అన్నాడు ప్రతాపుడు. నేరం కాదు, కానీ నాకొక చిన్న లోపం కనపడింది ప్రభు. అది మీ వల్లనే జరిగింది అని అనిపిస్తోంది అన్నాడు చమత్కారుడు ధైర్యంగా. నాలోని లోపాలు సరిదిద్దుకోవడానికి నేను ఎప్పుడూ సిద్ధమే. ఏమిటో చెప్పు అన్నాడు ప్రతాపుడు గర్వంగా. వీరవరంతో పోలిస్తే ధీరవరానికి, ఈ రెండిటితో పోలిస్తే సూరవరానికి చాలా అన్యాయం జరిగినట్లు నా మందబుద్ధికి తోస్తున్నది అన్నాడు చమత్కారుడు. చెప్పేదేదో సూటిగా చెప్పు అన్నాడు ప్రతాపుడు చిరాగ్గా. వీరవరంలో ఒక్కడే వరద బాధితుడు ఉన్నాడు. ఆ గ్రామానికి 1,00,000 వరహాలు అందించారు. మీ ఔదార్యాన్ని ప్రజలు ఎంతగానో మెచ్చుకుంటున్నారు. ధీరవరంలో 2 వరద బాధితులు ఉన్నారు. ఆ గ్రామానికి 2,00,000 వరహాలు ఇవ్వవలసింది, కానీ 1,00,000 మాత్రమే ఇచ్చారు. సూరవరంలో 3 వరద బాధితులు ఉన్నారు. అయినా ఆ గ్రామానికి 1,00,000 వరహాలే ఇచ్చారు. ఒక్కొక్క వరద బాధితుడికి 100 వరహాలు ఇచ్చినా అదే ఎంతో గొప్ప విశేషం. అలాంటిది మీరు ఒక్కో వరద బాధితుడికి 30,000 పైన ఇవ్వడం తక్కువ విశేషం కాదు. కానీ అందరికీ సమంగా ఇచ్చి ఉంటే ఇంకా బాగుండేదని నా అభిప్రాయం అన్నాడు చమత్కారుడు. మూర్ఖుడా, ఆ గ్రామాల్లో 100ల కొలది వరద బాధితులు ఉండడం నేను స్వయంగా చూశాను. నువ్వు 3 గ్రామాలకు కలిపి 6గురినే లెక్క తేల్చావు. నీకు మతి స్థిరంగానే ఉన్నదా అని అడిగాడు ప్రతాపుడు. ప్రభు, తమరు ఒక మహాత్ముడిని సన్మానించడం కోసం ఒక మాల తయారు చేయించారు. ఆ మాల తమ చేత్తో ఎవరిని అలంకరిస్తే వారే కదా ఆ మహాత్ముడని మేము గ్రహిస్తాం అన్నాడు చమత్కారుడు. అవును అన్నాడు ప్రతాపుడు. తమరు వరద బాధితులకని కొంత డబ్బు ఇచ్చారు. ఆ డబ్బు ఎవరికి చేరితే వారినే కదా వరద బాధితులుగా నేను గుర్తించగలను అన్నాడు చమత్కారుడు. అంటే అన్నాడు ప్రతాపుడు. ప్రభు, తమరు ఫిర్యాదులు వినరు.
తమ అధికారులు విశ్వాసపాత్రులు. నేను 3 గ్రామాలకు వెళ్ళాను. తమరు వరద బాధితులకని ఇచ్చిన సొమ్ము వీరవరంలో ఒక్కడికి, ధీరవరంలో 2కి, సూరవరంలో 3కి చేరింది. దీన్ని బట్టి వాళ్ళు మాత్రమే వరద బాధితులని నేను భావించాను అన్నాడు చమత్కారుడు వినయంగా. దీని వెనక ఏదో రహస్యం ఉందని ప్రతాపుడికి అనుమానం కలిగింది. ఆయన ఎవరికీ తెలియకుండా ఆ 3 గ్రామాలకు వెళ్ళి అధికారులు చేసిన అన్యాయాలు తెలుసుకొని ఎంతో నొచ్చుకున్నాడు. ఆ 3 గ్రామాలకు సహాయం కోసం భారీ ఎత్తున కొత్త ఏర్పాట్లు చేసి దుర్మార్గుల్ని కఠినంగా శిక్షించాడు. ఆ తరువాత ఆయన తిరిగి ఫిర్యాదులు వినడం ఆరంభించాడు. మంత్రి చమత్కారుణ్ణి ప్రత్యేకంగా సన్మానించాడు. అప్పటి నుంచి ప్రభుత్వ ధనాన్ని అక్రమంగా కాజేసేవారిని వరద బాధితులు అనడం పరిపాటి అయింది. ఈరోజుకి కథ సమాప్తం సఖులు. మరొక కథతో తిరిగి రేపు కలుసుకుందాం. నమస్తే.